లలిత, లలిత, ఏంటండి? త్వరగా అమ్మాయిని రెడీ చేయి. బాలుబావకు పెళ్లి చూపులైతే నేనెందుకు రెడీ అవ్వాలి నాన్నా? బాలుగాడికి పెళ్లి చూపులని ఎవరు చెప్పారమ్మా? పెళ్లివాళ్ళొచ్చింది నిన్ను చూసుకోవడానికి. నాన్నా, ఆ, మరి మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్పపెట్టకుండా సడన్ గా ఈ పెళ్లి చూపులేంటండి? నాకు ముందు తెలిస్తే కదా నీతో చెప్పడానికి. అన్నపూర్ణ తమ్ముడు సుధాకర్ ఉన్నాడు కదా, తనే ఈ సంబంధం తీసుకొచ్చాడు. విజయవాడలో వాళ్ళది చాలా పెద్ద కుటుంబం అట. ఎన్నో ఇండస్ట్రీలున్నాయట. పైగా అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడట. సుధాకర్ వాళ్ళ అమ్మాయి ఫంక్షన్కి వెళ్ళాం కదా, అక్కడ అబ్బాయి వాళ్ళు వేదాన్ని చూశారట. అమ్మాయి నచ్చింది, చేసుకుంటామనేసరికి వాడు నాతో కూడా చెప్పకుండా సడన్గా వాళ్ళని తీసుకొచ్చేశాడు. అమ్మాయి వాళ్ళకి నచ్చింది, మంచి సంబంధం అని సుధాకర్ తీసుకొచ్చాడు. సరే కాని మరి బాలు? ఇంట్లో మేనరిక ఉండగా బయటి సంబంధం ఏంటనేగా. నువ్వడిగిందే అక్కడ అన్నపూర్ణ కూడా నన్ను అడిగింది. కరెక్టే కదా అని చెప్పి బాలుని పిలిచి అడిగాను. వేద అంటే నీకిష్టం ఉంటే చెప్పరా, వాళ్ళని పంపించేస్తాను అన్నాను. ఇంట్లో నిన్ను కాదని దాన్ని బయటికి పంపించే ఉద్దేశం కూడా నాకు లేదు అని చెప్పాను. మరి వాడేమన్నాడు? చిన్నప్పటినుంచి కలిసి పెరిగాం కాబట్టి ఎప్పుడూ తనతో చనువుగా ఉంటాను, అల్లరి చిల్లరగా అల్లరి చేస్తూ ఉంటాను, అంతే తప్ప వేదాన్ని నేనెప్పుడూ అలా చూడలేదు మామయ్య. నాకు వేద మీద అలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదన్నాడు. మంచి సంబంధం అమ్మా, నువ్వు సుఖపడతావు, నాకా నమ్మకం ఉంది. అందుకే మాటిచ్చాను. ఏమంటావు? వేద, తను నా మాట కాదనదు అని నాకు తెలుసు లలిత. అమ్మా వేద, నువ్వు త్వరగా రెడీ అవ్వమ్మా, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. నీకు బాలుగాడికి పెళ్లి చేయాలని చిన్నప్పటినుంచి మీ అత్తయ్య నేను ఎన్నోసార్లు అనుకున్నాం. కానీ వాడికిష్టం లేదన్నప్పుడు ఎవరు ఎన్ననుకుంటే ఉపయోగమేంటి? వెళ్ళు వేద, వెళ్ళి రెడీ అవ్వు. దారిలేని దూరమా, చేరలేని తీరమా, అలసట రాదు నేస్తమా, తడబడునా ఎదసడిలో నన్ను నేనే వెతకనా, నీవు కలిసే వరకు నేనాగిపోనులే, కడవరకు నా కను చూపులో కునుకుని చేరనీక మెలకువ నాకు వేద మీద అలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదన్నాడు.